దేశం కోసం తన నిండు జీవితాన్ని త్యాగం చేస్తూ దేశ రక్షణ కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పిస్తూ నిప్పుల కుంపటి లాంటి ఎండలో, వరద పొంగే వర్షంలో, ఎముకలు కొరికే చలిలో దేశ భద్రత కోసం తన డేగ కళ్లతో పహారా కాస్తూ శత్రువుల పోరాటంలో మీసం మెలేస్తూ కొన ఊపిరితో ఉన్న ఆ శత్రువుకు వెన్ను చూపక తను ఉక్కు పిడికిలి బిగిస్తూ చివరి శ్వాస వరకు మళ్లీ మాతృభూమి కోసమే వీర సైనికుడిలానే పుట్టాలని భరతమాత మెడలో నెత్తుటి త్యాగాల హారమవుతాడు. మాతృభూమి కోసం మరణించి దేశ ప్రజల గుండెల్లో సదా సజీవంగా ఉంటాడు. అతడే మరణం లేని మహాయోధుడు, అలుపెరుగని వీర సైనికుడు. ఓ వీరులారా, అపర సూరులారా, భరతమాత ముద్దు బిడ్డలారా, మీ త్యాగం అమరం, అజరామరం. ఈ అఖండ భరతావని ఉన్నంత వరకు మీ సేవలు మరువం. ఇదే మీకు మా కేశవరెడ్డి విద్యా సంస్థలు సమర్పించు జవాన్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే, డోలి 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 రే. కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వచ్చిన నా కుమారుని రాకతో ఈరోజు నిజమైన సంక్రాంతి పండగొచ్చింది. మనవడు వచ్చాడు, నా మనవడు వచ్చాడు. నాయనా బాగున్నావా నాయనా? అవును మనవడా, కార్గిల్ యుద్ధంలో ఎంతమంది శత్రు సైనికులను చెప్పావు నాయనా? అన్నా, తుపాకులు పెద్ద పెద్ద బాంబులు వాడతారా? అన్నా, యుద్ధంలో భయం వేయదా? దేశ రక్షణ కోసం ప్రాణాలకు త్యజించి పోరాటం ఒక వరంగా ప్రతి జవాను భావిస్తాడు. నా దేశం జోలికి వస్తే శత్రువులను హతమారుస్తాం. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, బంధాలు, బంధుత్వాలు అంటే నేను నా ఇల్లే కాదు, నేను నా దేశం అని చాటి చెప్పే హృదయం జవానుది.
అన్నా, నా భర్తను, కడుపులో పెరుగుతున్న నా బిడ్డను జవాన్ని చేస్తా, దేశ రక్షణకు అంకితం చేస్తా. అన్నా మేము వస్తామన్నా. భరతమాత సేవలో మేము పాలు పంచుకుంటాం. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపిన, నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా. వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా. పోస్ట్ 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 పోస్ట్. ఏమైంది? అందరూ అలా దిగాలుగా ఉన్నారు. ఏమైందిరా? ఏమైందో చెప్పు. టెలిగ్రామ్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళాలి. పండుగ చేసి వెళ్ళొచ్చుగా నాయనా, వచ్చి వెంటనే వెళ్తున్నావు. వెళ్ళాలి. శత్రు సైన్యాలను తెగటార్చడమే నాకు సంక్రాంతి. మన జెండా గాలికి ఎగరదు, దానిని కాపాడే సైనికుల ఊపిరికి ఎగురుతుంది. మళ్ళీ ఎప్పుడొస్తావు నాయనా? నేను తప్పకుండా వస్తాను. అయితే జాతీయ జెండా ఎగరవేసైనా వస్తాను, లేదా జాతీయ జెండా చుట్టబడైనా వస్తాను. వెళ్ళొస్తాను. कंपनी सावधान, कंपनी हिलना मत. जय हिंद सर. 4 जेसीओस, 96 अदर रैंक्स परेड में हाजिर हैं श्रीमान. कंपनी हिलना मत. धर्मवीर, tell the company to mount. सर. सुबेदार साहब, कंपनी को माउंट करवाइए. कंपनी माउंट.
భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. పెళ 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 పెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. సైనికులారా సిద్ధంగా ఉండండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెబుతున్నాయి దేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని. యుద్ధ ఘడియలు సమీపిస్తున్నాయి. ఆయుధాలతో ఉగ్రముఖల్ని ఉక్కుపాదంతో అనగద్రొక్కుతాం. గుండెలో ధైర్యం, మనసులో త్యాగం ప్రదర్శించే సమయం. అందరూ సిద్ధంగా ఉండండి. మాతృభూమి కోసం ఉగ్రవాదుల మారణకాండను ప్రారంభిద్దాం. అజార్ ఖాన్, మీరు హిందుస్థాన్ లో రాజ్య స్థాపన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కఠినమైన జిహాద్ ట్రైనింగ్ పూర్తి చేశారు. మీరు జిహాద్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది. మసూద్ భాయ్ పవిత్రమైన గొప్ప సైనికుడు. తన ప్రాణాన్నే పణంగా పెట్టి జిహాద్ చేస్తున్నాడు. మసూద్ భాయ్ ని హిందుస్థాన్ కాఫీలు అరెస్టు చేసిన విషయం మీకు తెలుసు కదా. అలాంటి గొప్ప సేవకుడిని మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని మీ స్వస్థలమైన హైదరాబాద్ లోని పోలీస్ కస్టడీలో ఉన్న మసూద్ భాయ్ ని బయటికి తీసుకురావటం. వెంటనే హైదరాబాద్ వెళ్లి మన వాళ్ళని కలవండి. వాళ్లే ఏర్పాట్లన్నీ చేస్తారు. ఇది మీకు అప్పగించిన పవిత్రమైన బాధ్యత. तुम्हें इस ऑपरेशन करना है. పానీపూరి పానీపూరి బెలూన్ 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 కావాలనైనా.
ఇంకా 24 మంది हॉस्टेजेस ताज होटल नॉर्थ ब्लॉक 24 हॉस्टेजेस अभी भी मेजनीन फ्लोर के स्विमिंग पूल के पास फंसे हुए हैं। अब उन्हें बचाया जा सकता है या नहीं? अभी खबर मिली है कि एनएसजी नेशनल सिक्योरिटी गार्ड जो कि इंडिया की सबसे एलीट फोर्स है, वो इस ऑपरेशन को मार्कोस यानी मरीन कमांडोज और एसआईटी से टेक ओवर। Officers, yes sir, get ready for the mission. copy sir. तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है। है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। మనం కడుపు నిండా తినాలంటే రైతు ఉండాలి, మనం కంటి నిండా నిద్రపోవాలంటే సైనికుడు ఉండాలి. కార్గిల్ యుద్ధంలో సియాచిన్ పర్వత శ్రేణుల్లో శత్రుధాడుల్లో ప్రాణాలు వదిలిన పవిత్ర మూర్తులారా, మీరు మాకు ప్రాతస్మరణీయులు. భారతదేశానికి మీ ప్రాణాలతో ప్రాణం పోసి అలుపెరుగని పోరాటం చేసి శత్రువుల దాటికి వెన్ను చూపని వీరులు మీరు. మా కోసం ప్రాణాలర్పించిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మీ నుదుటిన వీరతిలకం దిద్దిన
మీ మాతృమూర్తులకు మీకు చేస్తోంది. యావత్ భారతావని మిమ్మల్ని స్మరించుకుంటూ నృత్య స్మృత్యాంజలి. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోతురా నిద్రపోతురా. నిలువెత్తున నిప్పు కంచెపై నువ్వుంటేనే జాతి బాబుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా. తన భరోసా నువ్వే దేశం కొరక. సెలవే లేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక. ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. దేహంతో విడిపోయేగాక దేశంలో మిగిలుంటుందిగా. సమరం పొడిలో నీ మరణం, సమయం తలచే సంస్మరణం. చరితగా చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం. వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక, పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక. ప్రతి దుస్తుల సాక్షిగా ఓ సైనిక, ప్రతి పీఠ నీకో పుట్టుకే ఓ సైనిక. బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు, ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు. తెరువగు ధీరుడివని పరమగు భక్తుడని వేలెత్తి ఎలుగే